రేపిస్టులకు మరణశిక్ష. ఛత్రపతి స్ఫూర్తిగా ప్రధాని మోడీ సంచలన ప్రకటన. లోక్సభ ఎన్నికల గడువు సమీపించి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించడానికి అవసరమైతే ఎజెండాను ఖరారు చేస్తోంది. దేశ రాజధానిలో భారత్ మండప్ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, ప్రధాన పదాధికారులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్ర శాఖ అధ్యక్షులు హాజరయ్యారు. రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సన్మానించారు బీజేపీ నేతలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఆయనకు నిలువెత్తు పూలమాలను వేసి సత్కరించారు. మోడీజీకి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మోడీని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. తన స్వార్థ ప్రయోజనాలు, అధికార వాంఛతో మూడోసారి అధికారంలోకి రావాలని అనుకోవట్లేదని అన్నారు. తన సొంత ఇంటిని గురించి ఆలోచించి ఉంటే దేశంలో కోట్లాది మంది పేదలకు ఇల్లు కట్టి ఉండేవాడిని కాదని అన్నారు. పేద పిల్లల భవిష్యత్తు కోసం తాను జీవితాన్ని త్యాగం చేశానని చెప్పారు. కోట్లాది మంది మహిళలు, పేదలు, యువత కంటున్న కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నానని, అదే తన ప్రధాన సంకల్పం అని అన్నారు. ఈ 10 సంవత్సరాల పదవీ కాలంలో ఎలాంటి మచ్చ తనపై లేదని, 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్యపు రేఖ నుంచి బయటకు తీసుకురావడం తాను సాధించిన విజయంగా చెప్పారు మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశాను. వరుసగా 2 సార్లు ఈ దేశానికి ప్రధాని అయ్యానని మోడీ గుర్తు చేశారు. ఇప్పటికైనా విశ్రాంతి తీసుకోవాలంటూ కొందరు పెద్దలు తనను సూచిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని అవిశ్రాంతంగా పనిచేయదలుచుకున్నానని పేర్కొన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మానభంగాల వంటి తీవ్రమైన నేరాలకు ఉరిశిక్షను తప్పనిసరి చేస్తామని ప్రకటించారు ప్రధాని మోడీ. ఇలాంటి ఆకృత్యాలకు వేగంగా అడ్డుకట్ట వేయడానికి అవసరమైన వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలంటూ ఎర్రకోట మీదుగా నుంచి చెప్పిన మొట్టమొదటి ప్రధానిని తానేనని గుర్తు చేశారు. ఇది వ్యూవర్స్, నరేంద్ర మోడీ మాటలు.